హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణం ఎపిసోడ్ 20. దేవ త్రిపుర కళ్ళల్లోకి చూడడంతో త్రిపుర ఆమె కళ్ళతోటి ఆమె సమ్మతి తెలియజేయడంతో ఆ నెక్స్ట్ మినిట్ ఓ పెద్ద అరుపు ఆమె నోటి నుండి రాకుండా అతడి పెదాలతో ఆమె పెదాలను మూసేశాడు దేవ. దేవ త్రిపుర పెదాలను మూసేసినా కానీ ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు ఆగకుండా వర్షిస్తూ ఉంటే సారీనే అని చెప్తూ ఆమె మొహం అంతా ముద్దులు పెడుతూ ఆపేనా అని అడిగాడు. లేదు, కాస్త పెయిన్గా ఉంది అని ఆమె కన్నీళ్లు తుడుచుకొని అతడి వెన్ను చుట్టుకుంది ఆమె చేతులతో త్రిపుర. ఆమె బాధ అర్థం చేసుకున్న దేవా ఆమె కన్నీళ్లు తుడిచి ఆమె నుదుటిన ముద్దు పెడుతూ మెల్లిగా అతడి పని ప్రారంభించి ఆమెకి పెయిన్ తగ్గాక అసలైన ఆట అంటే ఏంటో ఆమెకి చూపించి ఆమె చేత అరుపులు పెట్టించాడు. ఆమె అరుపులు అతడికి ఇంకా ఎనర్జీలాగా ఎక్కుతూ ఉంటే ఆమె అరచేతులని అతడు చేతులతో ముడివేసి ఆమెకి తీయని బాధని పరిచయం చేస్తూ ఉన్నాడు దేవ. 4 గంటల తర్వాత బావా ఇక చాలు ప్లీజ్, నా వల్ల అవ్వడం లేదు అని త్రిపుర నీరసంగా మొత్తుకుంటూ ఉంటే అతడి పని కంటిన్యూ చేస్తూనే ఇప్పుడే ఇలా అయితే ఎలానే అన్నాడు దేవ నవ్వుతూ. నువ్వు మామూలుగా ఉన్నావా బాబు, బీభత్సం చూపిస్తున్నావు, ఇలా అయితే ఎలా, రేపటి వరకు నేను పేషెంట్ని అవుతాను అని అంది త్రిపుర ఆయాసంగా. ఆమె ఆయాసపడుతూ ఉంటే దానికి అనుగుణంగా ఆమె బాడీ కదులుతూ ఉండడంతో దేవ అతడి చూపుని ఎక్కడికెక్కడికో తిప్పుతూ ఉంటే త్రిపుర దేవ బుగ్గపై ఒక్కటి వేసి సిగ్గులేదు ఎక్కడ చూస్తున్నావు అని పక్కకి తిరిగింది. ఒసేయ్, నేనిప్పుడు నీ మొగుడినే, ఆల్రెడీ మన మధ్య ఈ దూరం కూడా అయిపోయింది, ఆల్రెడీ అన్నీ చూసేశానే, మళ్ళీ చూడొద్దు అంటే ఎలానే, నువ్వు చూడొద్దు అన్నా ఇక ఇది నా ప్రాపర్టీనే అని మరోమారు త్రిపురని ఇష్టంగా అల్లుకుపోయాడు దేవ. ఆమె చేత అరుపులు కేకలు పెట్టిస్తూ నీరసంగా ఉంది బావా వదులు అంటున్నా కూడా ఆమె బావా అంటున్న ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతూ ఉదయం అయ్యేసరికి ఆమెను నలిగిన పువ్వులా చేసేసి ఆమె ఎదపై వాలి ఆయాసపడుతూ థ్యాంక్స్నే బంగారం అన్నాడు త్రిపుర బుగ్గపై ముద్దు పెడుతూ. అంత నీరసంలో కూడా దేవా వీపుపై ఇష్టం వచ్చినట్టు కొడుతూ అస్సలు నీకు సిగ్గుందా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా, నాకు ఓపిక ఉండొద్దా, నిద్ర వస్తుంది, అలసిపోయాను అని చెప్తున్నా కూడా వదలవా నన్ను అంటూ త్రిపుర రాగం ఎత్తుకునేసరికి అరే ఒక్కసారి ఇలాంటి స్వీట్ ట్రీట్మెంట్ దొరికాక అది ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది తప్ప వద్దు అని ఎలా అనిపిస్తుందే, ఇది కూడా అంతే రోజూ కావాలి అనిపిస్తుంది అన్నాడు. సిగ్గులేదు, ఇక్కడ నా బొక్కలు విరిగాయో ఉన్నాయో దేవుడా, అమ్మో నా నడుము అని త్రిపుర నడుము పట్టుకొని అమ్మో నా నడుము విరిచేశాడు బావా అని ఏడుస్తూ ఉంటుంది. ఒసై, నిజంగానే నువ్వు మీ అక్కతో మీ అమ్మతో అలా చెప్తూ ఏడ్చావంటే నీ పరువే పోతుంది, నీ ఇష్టం, ఏం కాదు నేను సెట్ చేస్తాను ఉండు అని దేవ బెడ్ మీద నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళి ఒంటికి టవల్ కట్టుకున్న తర్వాత త్రిపుర నడుముకి మసాజ్ చేస్తూ ఉంటే అప్పుడు హాయిగా అమ్మ ఇప్పుడు కాస్త నొప్పి తగ్గింది బావా అని దేవా ఎదపై హాయిగా తలపెట్టి అతడిని గట్టిగా చుట్టుకొని నిద్రపోతుంది త్రిపుర. అలసిన ఆమె మోముని ప్రేమగా చూసుకుంటూ ఆమె కళ్ళ మీద ముద్దు పెడుతూ ఆమెను కళ్ళ నిండా నింపుకుంటూ ఉన్నాడు దేవ పడుకున్న త్రిపురని చూస్తూ. నీకు తెలియకుండానే నువ్వు నాకు చాలా నచ్చేస్తున్నావే, నిజంగా లైఫ్లో నీకు ఎలాంటి బాధ రాకుండా చూసుకునే బాధ్యత నాదే చిన్ని. ఇంతకు ముందు వరకు మీ అక్క అంటేనే ప్రాణం ఉండేదే నాకు, కానీ ఇప్పుడు ఆ లిస్టులో నువ్వు కూడా జాయిన్ అయ్యావు. మీ ఇద్దరిని చాలా బాగా చూసుకుంటానే, ఎవరేమనుకున్నా సరే మీరిద్దరూ నా భార్యలు, మీ ఇద్దరిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అని త్రిపురని ఇంకా గట్టిగా హత్తుకొని అతడు కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే ఉదయం 5 కావస్తూ ఉంటుంది. కానీ ఆ రోజు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల 8కి అలారం పెట్టుకొని నిద్రపోయాడు దేవ.
కరెక్ట్గా అలారం మోగగానే నిద్ర సరిపోకపోయినా ఇక కష్టంగా లేచాడు. అప్పటికే త్రిపుర అతడిని హత్తుకొని పడుకొని ఉండడంతో ఆమెని తృప్తిగా చూసుకొని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకొని అతడి మీద నుండి ఆమె చేతిని తీసేసి బెడ్ మీద నుండి లేవబోయాడు. కానీ త్రిపుర మెల్లిగా కదిలి పడుకోవడంతో "పడుకో బావా" అంది. "ఓయ్ నువ్వు అలసిపోయావే, నేను కాదు. నేను మళ్ళీ సరికి కూడా రెడీ" అని దేవా నవ్వగానే త్రిపుర మెల్లిగా కళ్ళు తెరిచి దేవ బుగ్గ మీద ఒక్కటి పీకింది. "నీ అయ్య చెయ్యి బాగా లేస్తుందే నీకు. ఇప్పుడు కాదు, నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాను. ఆఫీస్కి వెళ్ళొద్దు అనుకున్నాను ఈరోజు, కానీ మీటింగ్ ఒకటి ఉంది, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. లేకపోతే మా బాస్ గాడు అరిచి చేస్తాడు. ఉండొచ్చు కదా బావా ఇవాళ ఒక్కరోజు" అంది త్రిపుర నిద్రమత్తులోనే. "లేదు లేవే, ఈవినింగ్ త్వరగా రావడానికి ట్రై చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో, ఓకేనా? బాయ్. కాసేపు అయ్యాక ఫ్రెష్ అయ్యి ఏమైనా తిని రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి రెడీ అవుతాను" అని త్రిపురకి ఒంటి నిండా బ్లాంకెట్ కప్పి ఆ రూమ్లో లైట్ ఆఫ్ చేసి డోర్ కూడా వేరే రూమ్కి వెళ్ళాడు దేవ. ఆల్రెడీ అంత టైం అవుతున్నా కూడా చెల్లి భర్త ఇంకా లేవకపోవడంతోనే అర్థమవుతుంది ఏదైనా జరిగిందా లేదా, ఎవరు బయటికి వస్తారా అని. కిచెన్లో నుండి మాటిమాటికి ఆ డోర్ వైపే చూస్తూ ఉంటే అప్పుడే దేవ బయటికి వస్తూ కనిపించాడు ఆమెకి. దేవ రావడంతోనే దేవ వెనక వాళ్ళ రూమ్లోకి వస్తుంది మధుర. కానీ దేవ మధురను చూడకుండానే వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటే దేవ వీపు వెనుక ఉన్న గోటి గుర్తులను చూసి మధుర సంతోషంగా నవ్వుకుంటుంది. అంటే నైట్ చిన్ని ఈయన కలిసిపోయారన్నమాట. అయితే వీళ్ళిద్దరూ కలిసి నా కోరిక త్వరలోనే తీరుస్తారు అన్నమాట. భగవంతుడా, నా కోరిక త్వరగా నెరవేరేలా చూడు తండ్రి. నీ కొండకి వస్తాను పిల్లల్ని ఎత్తుకొని అని సంతోషంగా దేవుడి గదికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటుంది మధుర. అదే సంతోషంలో వెళ్ళి దేవాకి కాఫీ ప్రిపేర్ చేసి వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళింది. అప్పటికే దేవా ఫ్రెష్ అయి వచ్చి ఆఫీస్కి రెడీ అవుతూ ఉన్నాడు డ్రెస్ వేసుకొని. "ఏవండి" అని సంతోషంగా పిలిచింది మధుర దేవా దగ్గరికి వెళ్ళి. దేవ మధురని చూసి "ఏంటే అంత హ్యాపీగా ఉన్నావు" అని అన్నాడు. "మీరు చిన్ని పిల్లలు ఇచ్చే ప్రోగ్రాంని మొదలు పెట్టారు కదా, నాకు ఇంతకన్నా సంతోషకరమైన వార్త ఇంకేం కావాలి చెప్పండి. ఇప్పుడే కాదు, చిన్ని ప్రెగ్నెంట్ అయ్యాక, ఇంకా అది పిల్లల్ని కన్నాక ఇంకా నా సంతోషం ఇంతకన్నా డబుల్ అవుతుంది తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎంత మిమ్మల్ని బాధ పెట్టినా సతాయించినా నా మాట కాదు అనకుండా మీరు చిన్నీని పెళ్లి చేసుకొని ఇప్పుడు నన్ను తల్లిని అయ్యేలాగా చేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే మీరు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీకు పుట్టిన పిల్లల్ని నన్ను కనీసం తాకనివ్వదు. అదే నా చెల్లి పిల్లలు అయితే నేను తల్లిని అవ్వచ్చు అన్న స్వార్థం నాది. నేను మిమ్మల్ని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్ని ఇక త్వరలో గుడ్ న్యూస్ కూడా చెప్పాలి అని నేను ఆరాటపడుతున్నాను అంది మధుర దేవాని హత్తుకునే. ఆమె పిల్లల కోసం ఎంత పిచ్చిగా తపన పడుతుందో అర్థమైన దేవ మధుర నుదుటిన ముద్దు పెట్టి కాఫీ టకటకా తాగేసి "నేను వచ్చాక మాట్లాడతాను, మీటింగ్ ఉంది, బాయ్, దాన్ని కాసేపు పడుకోనివ్వు" అని చెప్పి దేవ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.